హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 110 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా అనమాట ఇది. ఓకేనా. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఐఎల్ బండ్లగూడ అండి. ఎగ్జాక్ట్గా ఈసీఐఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 1 కిలోమీటర్స్లో అనేది ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఇంటి ముందర రోడ్డు వచ్చేసరికి అయితే మనకి 40 ఫీట్ వరకు అయితే రోడ్డు ఉంటుందండి. ఓకే, హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద అయితే ఈ హౌస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు 110 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి డూప్లెక్స్ విల్లా అండి ఇది. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 82 lakhs అనమాట. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇదంతా మనకి 10 ఫీట్ వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇటువైపు. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే నేను ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసి. ఓకేనా, మీకు లగ్జరీ విల్లలాగా అయితే మనకి డెఫినెట్గా ఉంటుందని నేను ఇస్తున్నాను అనమాట మీకు. ఓకేనా, అండ్ అలాగే ఇదంతా మీకు కార్ పార్కింగ్ ప్లేస్ అండి మీకు ఇది. ఓకేనా, గ్రానైట్తో అయితే కింద చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇంటి ఎలివేషన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. లోపల 2x4తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట టైల్స్. అండ్ అలాగే బ్లాక్ లైన్ బార్డర్తో అయితే చాలా మంచి డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇంటి లోపల ఉన్న ఎలివేషన్ అయితే. ఇక్కడ గేట్ పిల్లర్స్ కూడా టైల్స్ అనేది స్టిక్ చేయడం అయితే జరిగింది. బాగా మంచి డిజైన్లో అయితే వైట్ అండ్ బ్లాక్లో అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇదంతా వాష్ ఏరియా అండి. అండ్ అలాగే ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ ఉంటుంది. ఓకేనా, ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ వస్తుందండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇండివిజువల్ బోర్ అనమాట మనకి. ఇది వచ్చేసరికి అయితే మనకి సంపు దాదాపుగా 4000 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట, లీటర్స్ వరకు. ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 1.5 వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకి 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకేనా, చుట్టూరా అయితే ఇంటి చుట్టూరా అయితే మనం ఫ్రీగా అయితే తిరిగేసి రావచ్చు అనమాట. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. చాలా మంచి లొకేషన్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. వెంచర్ మొత్తం మీద చుట్టూరా కాంపౌండ్ వాల్ ఉంటుంది మీకు. ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట మీకు. ఓకేనా, సెక్యూరిటీ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, సేఫ్టీగా ఉంటుందండి. ఓకేనా, ఇంటి లోపలికి అయితే ఎంటర్ అవుదాం మనం ఇప్పుడు. ఇదంతా హాల్ అండి, లోపల ఉన్నటువంటి హాల్ అనమాట. ఓకేనా, అక్కడ మనం ఎదురుగా కనిపించేది అయితే అది బెడ్రూమ్. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్, లైటింగ్ వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపై అనమాట. మీరు వచ్చి కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్సే డబల్ కోట్ వేసేసి అండ్ అలాగే కమోడ్స్ అనేది ఫిట్టింగ్ చేసేస్తాం అనమాట, శానిటరీ ఫిట్టింగ్. ఓకేనా, అవన్నీ ఫిట్టింగ్ చేసేసి మీకు హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఓన్లీ వుడ్ వర్క్ తప్ప ప్రతి ఒక్కటి మనము హౌస్ అనేది కంప్లీట్ చేసేసి మీకు హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ అలాగే వాష్ బేసిన్ కింద ఇక్కడ అయితే పాయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అండి ఇది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట మనకి. ఓపెన్ కిచెన్ చాలా మంచి డిజైన్లో అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, టైల్స్ కూడా చాలా మంచి లుక్లో అయితే ఉన్నాయండి, క్లాసిక్ లుక్లో అయితే మనకి ఉన్నాయన్నమాట. చాలా మంచి డిజైన్లో అయితే చేయడం అయితే జరిగింది. ఇది క్వాలిటీలో అయితే ఎక్కడ తగ్గకుండా బెటర్ క్వాలిటీ అయితే పెట్టారనమాట దీనికి, ఈ హౌస్కి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోరు. అండ్ అలాగే వాష్ ఏరియా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఈ డోర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోరు, ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోరు. అంటే నార్త్ ఈస్ట్ వస్తుంది అనమాట మీకు. ఓకేనా, ఇదంతా హాల్. అండ్ అలాగే డైనింగ్ ఏరియా, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసరికి అయితే. మెయిన్ రోడ్కి 1 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది మీకు. ఓకేనా, గ్రామ పంచాయతీ కాదు, హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది వచ్చేసరికి అయితే కింద ఉన్నటువంటి గెస్ట్ రూమ్ అండి. ఓకేనా, ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే లైటింగ్ వర్క్ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. మీరు లైటింగ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. లైటింగ్స్ కూడా మనమే పెట్టి చేసామన్నమాట దీంట్లో. ఓకేనా, ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే చాలా వరకు చాలా ఉందన్నమాట హౌస్ వచ్చేసరికి అయితే. సెల్ఫ్స్ అండ్ అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. గెస్ట్ రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది. టైల్స్ అయితే చాలా బాగా మంచి డిజైన్లో అయితే మొత్తం అవుట్ సైడ్ అయినా మొత్తం వాష్రూమ్లో కూడా మనకి మంచి క్వాలిటీతో ఇవ్వడం అయితే జరిగిందనమాట టైల్స్ కూడా. ఓకేనా, చూశారు కదా మీరు కూడా ఇక్కడ. ఓకే, ఇదంతా హాల్. అండ్ అలాగే ఇటువైపు మనకి స్టెప్స్ వస్తాయి అన్నమాట లోపల నుంచి అయితే మనకి. ఇక్కడ స్టెప్స్ వస్తాయండి మనకి. ఇక్కడ స్టెప్స్ కూడా మనము గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, గ్రానైట్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే స్టీల్ రైలింగ్ అండ్ అలాగే మనకి బ్లాక్ లైన్ బార్డర్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది ఇక్కడ.
ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసరికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్లో లగ్జరీగా ఉండాలంటే ఈ హౌస్ అనేది ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బెటర్ లుక్లో ఉంటుంది మీకు. అండ్ అలాగే హెచ్ఎండిఏ లేటు మీకు ల్యాండ్ వాల్యూని దాదాపుగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదంతా సిట్టింగ్ ఏరియా అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే. ప్రతి విండో కూడా విత్ గ్రిల్ అండ్ అలాగే యూపీస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా. చూసుకోండి మీరు ఇక్కడ పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సెల్ఫ్స్ అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైను, లైటింగ్ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది అండి. మీరు ఓన్లీ కలర్స్ అండ్ అలాగే కమోడ్స్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే మీరు కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి కూడా చేసి ఇచ్చేస్తాం మీకు. ఓకేనా. ఈ వాష్రూమ్లో కూడా మీకు ఒకటి మొత్తం 3 వాష్రూమ్లు ఉంటే 3 వాష్రూమ్లలో వెస్ట్రన్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదు ఒకటి కామన్ ఇండియన్ ఇవ్వమన్నా కూడా ఇస్తామన్నమాట. ఓకేనా. ఇందులో అయితే మనము వెస్ట్రన్ కమోడ్స్ ఇస్తామన్నమాట. 3 వెస్ట్రన్ కమోడ్స్ ఇస్తాం. ఒకటి ఇండియన్ పెట్టిమన్నా కూడా ఇండియన్ పెట్టిస్తామన్నమాట. మీ చాయిస్లో కిందనే మనం అన్నీ ప్రొవైడ్ చేసి ఇస్తామన్నమాట. ఇదంతా సిట్టింగ్ ఏరియా కింద వస్తుంది. ఓకేనా. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. హౌస్ వచ్చేసరికి అయితే ఈసీఎల్ బండ్లగూడలో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మీకు పూజ గదండి. ఓకేనా. పైన ఉన్నటువంటి పూజ గది అనమాట. కింద అయితే ఉండదు మనకి, పైన వస్తుంది డూప్లెక్స్ కాబట్టి. అండ్ అలాగే దీని పక్కన మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా. చూసుకోండి మీరు ఇక్కడ ఇదంతా చిల్డ్రన్ బెడ్రూము. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి దీనికి. ఇందులో కూడా మీకు వెస్ట్రన్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మొత్తం 3 వాష్రూమ్లలో ఒకే సేమ్ కలర్ టైల్స్ అయితే స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా. చూసుకోండి మీరు ఇక్కడ ఇదంతా వెస్ట్రన్ కమోడ్స్ వస్తుంది మీకు. సెల్ఫ్స్ అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైను మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ వచ్చేసరికి అయితే లోన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామన్నమాట. 80% వరకు అయితే లోన్ వస్తుందండి. 20% లోన్ అనేది 20% డౌన్ పేమెంట్ అనేది మీరు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. 80% వరకు అయితే మనము లోన్ అనేది ప్రొవైడ్ చేసిస్తాం అనమాట. ఓకే. ఇదంతా బాల్కనీ ఏరియా అండ్ అలాగే పైనుంచి వ్యూ చూసుకుంటే ఈ విధంగా అయితే మనకు ఉంటుందన్నమాట. ఇదంతా ఒకే వెంచర్లో కింద ఉన్నటువంటి హౌసెస్ అండ్ అలాగే చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇదంతా ఫ్లాట్స్ అనమాట. ఇక్కడ కూడా మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ అవుతాయి. మీకు 40 feet వరకు అయితే రోడ్డు ఉంటుందండి మీకు ఫ్రంట్ సైడ్. ఇదంతా బాల్కనీ ఏరియా మనకైతే ఈ విధంగా అయితే వ్యూ ఉంటుంది అనమాట బాల్కనీ నుంచి. ఓకేనా. 110 squares ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 82 lakhs అనమాట. నెగోషియేషన్ అయితే ఉంటుంది. మీరు నచ్చితే నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి.